వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నిన్న క్లాస్లో వచ్చి మనం నిన్న క్లాస్లో సిలబస్ గురించి డిస్కస్ చేసాం. సిలబస్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ అండ్ వాట్ ఆర్ ది టాపిక్స్ ఇన్ ఫినాన్షియల్ అకౌంటింగ్. వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. మనం దాని గురించి బాగా తెలుసు ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని. టుడే we are going entering into the first unit. The concept is depreciation. ఓకేనా. కాన్సెప్ట్ వచ్చి మనకి డిప్రిసియేషన్ వచ్చి డిప్రిసియేషన్ కాన్సెప్ట్. డిప్రిసియేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చి దిస్ ఈజ్ మా డిప్రిసియేషన్ కాన్సెప్ట్. మనకి ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు డిప్రిసియేషన్ గురించి. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఈస్ మెంట్ బై డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ అంటే ఏంటి, హౌ టు బి క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది కాన్సెప్ట్ మన గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో కొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. ఎనీ వన్ కెన్ ఐడియా అబౌట్ ది డిప్రిసియేషన్ మా? ఎవరికైనా డిప్రిసియేషన్ గురించి ఐడియా ఉందా ఏమ్మా? తరుగుదల సార్. మిషన్స్ తరుగుదల. మనం వాడుతూ ఉంటే అరుగుతాయి కదా సార్, దాన్ని తరగాలంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం డిప్రిసియేషను ఎప్పుడైతే అసెట్స్ వెన్ ద అసెట్ ఈజ్ ఇన్ యూజింగ్ వెన్ సార్ చెప్పు. తరుగుదల అంటే మనం కొంటాం సార్ ఒక మిషన్ని, దాన్ని అమ్మి ఒక రేట్ అమ్మేస్తాం సార్, దాన్ని లెస్ చేస్తే వచ్చేది తరుగుదల సార్. అది నాట్ కరెక్ట్ ఆన్సర్. అది తక్కువ కమ్మడం ఎక్కువ కమ్మడం క్యాలిక్యులేట్ చేస్తాం సార్. అది లాస్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషన్. ఓకేనా. లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ మిషన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషన్. మనం ఎప్పుడైతే స్క్రాప్ అంటాం చూడండి, స్క్రాప్. ఓకేనా, స్క్రాప్ అంటాం. వాటికి అది స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ అంటాం. అది ఎప్పుడైతే అసెట్ కంప్లీట్గా వాల్యూ డిక్లైన్ అయిపోతుందో, జీరో పడిపోతుందో, అప్పుడు ఏం చేస్తాం, అసెట్ని దాన్ని మనం సేల్ చేస్తాం. సేల్ చేస్తే వచ్చేది దానిపైన ప్రాఫిట్ అండ్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అది ప్రాసెస్లో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్, వాట్ ఈస్ ది డిప్రిసియేషన్? జనరల్గా డిప్రిసియేషన్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఇది పరోక్ష ఖర్చు. ఇది మనకి డిప్రిసియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ద డిప్రిసియేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ద డిప్రిసియేషన్ ఈజ్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. ఓకేనా. లాటిన్ వర్డ్ నుంచి మనకి డిప్రీషియం అనేటువంటి వర్డ్ మనకి లాటిన్ నుంచి మనకి పుట్టిందమ్మా. డిప్రీషియం మీన్స్ వేర్ డి మీన్స్ డిఈ. ఎప్పుడు కానీ హియర్ ద డిప్రీషియం కెన్ బి divided into two words. One is DE, another one is precium. The DE means decline అంటారు. డిక్లైన్ అంటే ఏంటి, తగ్గడం. ద వాల్యూ ఇస్ ఇన్ డిక్రీజ్, తగ్గడం అంటారు. వాల్యూ ఇస్ డిక్లైన్ అంటే తగ్గడం, విలువ అనేది
వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని డి డి అంటారు. డి మీన్స్ డిక్లైన్. డిక్లైన్ అంటే తగ్గడం. డిక్రీజ్. ప్రీషియం. ప్రీషియం అంటే ప్రైజ్. ఓకేనా? ప్రీషియం అంటే ప్రైజ్. సో ప్రైజు మనకి ఏమవుతుంది? దట్ మీన్స్ ద ప్రైజ్ ఈజ్ డిక్రీస్, ద ప్రైజ్ ఈజ్ డిక్లైన్. ద ప్రైజ్ డిక్లైన్ అంటారు. అంటే డిప్రిసియేషన్ అంటే వాట్ ఈస్ మైన్ బై డిప్రిసియేషన్ అంటే ధర అనేది తగ్గడం. అంటే ఇక్కడ ఏమంటే ఇన్ టర్మినాలజీ ఆఫ్ డిప్రిసియేషన్ ద వాల్యూ ఈజ్ డిక్లైన్. సో విలువ అనేది తగ్గడం. సో మనకేమవుతుంది? గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ అసెట్ ఏమవుతుంది? వాల్యూ ఆఫ్ ప్రైస్ అనేది వాల్యూ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ది అసెట్ ఏమవుతుంది? ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది? ప్రైస్ ఆఫ్ ది అసెట్ ఆస్తి యొక్క ధర ఏమవుతుందో సంవత్సరానికి తగ్గుతూ వస్తుంది. ఓకేనా? ఆస్తి యొక్క వాల్యూ, ఒక అసెట్ యొక్క ధర అనేది, ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ ద ప్రైస్ ఆఫ్ ది అసెట్ విల్ బి డిక్లైన్ ఇయర్ బై ఇయర్. సో దిస్ డిక్లైన్ ఇన్ ప్రైజ్. సో ఫుల్ మీనింగ్ ఏంటంటే దిస్ డిక్లైన్ ఇన్ ప్రైజ్ అంటే ధరలో తగ్గుదల అంటారు. సో ధరలో తగ్గుదల. సో ఈజ్ డ్యూ టు కాన్స్టెంట్ యూజ్, వేర్ అండ్ టియర్. సో మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల అసెట్ని, ఓకేనా, అసెట్ని కాన్స్టెంట్గా తరచుగా మనం ఫ్రీక్వెంటెడ్గా ఏం చేస్తూ ఉంటాం? యూజ్ చేస్తూ ఉంటాం. సో ద అసెట్స్ the fixed assets are functioning in the process of producing on goods and services, producing goods. సో మనకి వస్తువులు అనేటివి, ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే వీ కెన్ యూజింగ్ సమ్ మిషనరీస్ ఆల్సో. సో మిషనరీస్ కూడా యూజ్ చేస్తుంటాం. ఆ మిషనరీస్ని ఫ్రీక్వెంటెడ్గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? తరుగుతాయి సార్ అవి. సో తరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫ్రీక్వెంటెడ్గా యూజ్ చేస్తుంటే తరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే అరుగుకి తరుగుకి ఉంటుంది. వేర్ అండ్ టియర్ అంటారు. వేర్ అండ్ టియర్, అరుగు తరుగు అంటారు తెలుగులో. సో వేర్ అండ్ టియర్. సో ద డిప్రిసియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ అండ్ పర్మనెంట్ డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఏంటంటే డిప్రిసియేషన్ ఇస్ ది గ్రాడ్యువల్ అండ్ పర్మనెంట్ డిక్రీజ్. సో తరుగుదల అనేది తరచుగా ఉండొచ్చు, గ్రాడ్యువల్గా అంటే కొంచెంగా తగ్గచ్చు, అదేవిధంగా శాశ్వతంగా కూడా మనకి తగ్గడం అనేది జరుగుతుంది. దేంట్లో తగ్గుదల మనకు వస్తుంది అంటే వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఫర్ ఎనీ కాజ్. సో ఏ కారణమైనా చేత కానీ ఒక ఆస్తి యొక్క విలువ అనేది శాశ్వతంగా కానీ లేకపోతే తరచుగా కానీ ఏమవుతూ ఉంటుంది అంటే ఆ యొక్క ఆ ఆస్తి విలువ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అట్లా మనకి ఏమవుతుంది అంటే ఒక అసెట్ యొక్క వాల్యూ అనేది ఆ అసెట్ పైన స్పాన్ పైన ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ అంటారు. సో లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ అంటే ఒక ఆస్తి యొక్క విలువ అనేది ఆ ఆస్తి యొక్క జీవిత కాలం పైన ఆధారపడుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మోటార్ వెహికల్ అనుకోండి. ఒక మోటార్ వెహికల్ తీసుకుంటే ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కానీ లేకుంటే ఏదైనా కార్ కానీ ఏదైనా తీసుకోండి. దాన్ని ఎన్ని సంవత్సరాలు మ్యాక్సిమం యూజ్ చేస్తామా? దాని యొక్క లైఫ్ స్పాన్ ఎన్ని ఏళ్ళ వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి 100 years. అట్లా ఒక ఆస్తి యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? మేబీ ఒక 5 years ఆర్ 10 years, మ్యాక్సిమం 15 or 20 years. అంతేనా? అంతే. ఒక అసెట్ వాల్యూ ఎంతవరకు ఉంటుంది మ్యాక్సిమం అంటే 20 to 30 years ఉంటుందా? 25 years మ్యాక్సిమం అంటే 20 years. ఇంకా ఎక్సీడ్ అంటే 25 years అంతే. దాన్ని మెయింటెనెన్స్ చేసుకొని రిపేర్స్ చేస్తే ఇంకో 5 years స్పాన్ పెరగచ్చేమో. కానీ ఇక్కడ వాల్యూ ఆఫ్ అసెట్ ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి మనం ఒక ఆస్తిని కొంటే, ఒక యంత్రాన్ని కొంటే దాని యొక్క జీవిత కాలం వచ్చి 10 ఏళ్ళు అనుకున్నాం. 10 years
10 years life of the machinery, lifespan of the machinery is 10 years. The value of an asset, the value of machinery is 1 lakh. So how much percentage can be calculated as depreciation on the machinery? సో అప్రాక్సిమేట్లీ 10% అనుకున్నాం. ఓకేనా, ఒక 10% అనుకున్నాం. సో ఒక ఆస్తి విలువ, ఒక యంత్రం విలువ 1,00,000 ఉంది. దాని యొక్క జీవిత కాలం వచ్చి ఒక 10 సంవత్సరాలు. అంటే ఆస్తి యొక్క విలువ ఎంత ఉంది? 1,00,000 ఉంది. ఫస్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ వచ్చి యావరేజ్గా ఎంత క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక 10% అనుకున్నాం. సో 10% అంటే ఎంత వస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి 10% దేనిపైన వేస్తామంటే ఆస్తి విలువ పైన. అంటే వాల్యూ ఆఫ్ అన్ అసెట్ డివైడెడ్ బై లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్. ఓకేనా, ప్రైస్ ఆఫ్ ది అసెట్ డివైడెడ్ బై లైఫ్ స్పాన్ ఆఫ్ ది అసెట్ వేస్తే మనకు వస్తుంది. అంటే ఒక యంత్రం యొక్క జీవితకాలం వచ్చి ఒక యంత్రం యొక్క ఆస్తి విలువ వచ్చి 10 లక్షల రూపాయలు, దాని యొక్క జీవితకాలం వచ్చి ఒక 10 ఏళ్ళు అనుకున్నాం. చేస్తే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా ఒక 10% వస్తుంది. 10% వస్తుంది అనుకున్నాం. 10% అంటే ఫస్ట్ ఇయర్ ఫుల్గా వాడినాం. ఎంత వస్తుంది డిప్రిసియేషను 10% అంటే? వెరీ సింపుల్ మా. ఒక అసెట్ వాల్యూ వచ్చి, ఒక మిషనరీ వాల్యూ వచ్చి 1 lakh అనుకున్నాం. 10,000 సార్. 10,000 కాదు సార్. వెరీ గుడ్ ఆన్సర్. 10,000. సో 10,000 అంటే సంవత్సరానికి ఆస్తి విలువ 1,00,000 రూపాయల నుంచి, అంటే సంవత్సరానికి గ్రాడ్యువల్గా పర్మనెంట్ ఏమవుతా ఉంది అంటే ఇయర్ బై ఇయర్ తగ్గుతూ ఉంది నిల్వ అనేది. ఏమవుతుంది అంటే డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ ఛార్జ్ చేస్తే డిప్రిసియేషన్ ఒక సమ్ పర్సంటేజ్ 5% కావచ్చు, 10% కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూ ఆఫ్ అసెట్ ఏమవుతా ఉంటుంది? డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసెట్ వాల్యూ మిషనరీ వాల్యూ వచ్చి 1 lakh అనుకున్నాం, మైనస్ డిప్రిసియేషన్ 10,000 పర్ యానం. 10,000 అంటే సంవత్సరానికి 10% చొప్పున ఒక ఆస్తి విలువ పైన 10,000 వచ్చింది తరుగుదల. ఒక 10,000 తరుగుదల రూపంలో దాన్ని తీసేస్తే ఎంత? ఆస్తి విలువలో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేస్తే, తరుగుదలను తీసివేస్తే ఎంత అయింది? ఫస్ట్ ఇయర్కి అసెట్ వాల్యూ ఎంత ఉంది అంటే ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 90,000 సార్. 90,000. గుడ్, 90,000 ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే అసెట్ వాల్యూ 1 lakh పెట్టుకున్నాం. కొంటే ఆటోమేటిక్గా ఏమైందంటే దాన్ని ఫుల్ ఇయర్ మొత్తం దాన్ని ఫంక్షన్లో వాడినాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఆ మిషనరీని ఫుల్గా వాడినాం, యూజ్ చేస్తే మనం ఏం చేసామంటే ఒక సమ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. డిప్రిసియేషన్ సమ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. సో సమ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే 10,000 వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ ఫుల్గా వాడిన తర్వాత, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 1 year వాడిన తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది అంటే 90,000 ఉంది. బికాస్ ద 10,000 ఈజ్ డిప్రిసియేషన్ was less from the total value of an asset. సో ఆ టోటల్ వాల్యూ మొత్తం ఆస్తి విలువలో నుంచి తరుగుదలను తీసివేస్తే మిగిలేదే ఏంటి? నెట్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. అంటే నికరంగా ఉన్నటువంటి ఒక యంత్రం విలువ 90,000. అట్లా ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years కావచ్చు, 10 years కావచ్చు. అంటే అంటిల్ ద డిప్రిసియేషన్ ఈజ్ జీరో అవ్వాలి. జీరో అయ్యే నాటికి ఆస్తి విలువ తగ్గుతూనే ఉండాలి. జీరో వచ్చింది అనుకోండి ఏమవుతుంది? స్క్రాప్. డిప్రిసియేషన్ జీరో వచ్చింది అనుకోండి, సో లాస్ట్ 10th year ఉంది, 10th yearలో 10,000 అసెట్ వాల్యూ వచ్చి 10,000 ఉంది, డిప్రిసియేషన్ వాల్యూ 10,000 ఉంది. సో సేమ్ ఈక్వల్స్ టు ఏమైంది? జీరో. సో 10,000 అసెట్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది 10th year, అంటే 10th year పూర్తి అయిపోయే నాటికి అసెట్ వాల్యూ వచ్చి 10,000 ఉంది, డిప్రిసియేషన్ వాల్యూ 10,000 ఉంది. ఎంత అవుతుంది మా బాబీ?
అసెట్ వాల్యూ ఈజ్ జీరో అవుతుంది సార్. జీరో, అంతే. వెరీ గుడ్ అరవింద్. ఎందుకంటే అసెట్ వాల్యూ ఏమో అంత జీరో అయిపోతుంది, అంటే అక్కడ ఏమీ లేదు మనకి. ఎందుకంటే అంతతో ఆస్తి విలువ అయిపోయింది, దాని పని అయిపోయింది, దాని లైఫ్ స్పాన్ అయిపోయింది, జీవితకాలం అయిపోయింది. సో అయిపోయినాక ఏం చేస్తాం, దాన్ని స్క్రాప్ వేసేస్తాం, అంతే. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఏమవుతుందంటే పర్మనెంట్గా వాల్యూ ఆఫ్ అన్ అసెట్లో డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ఎనీ కాజ్, ఏ కారణం చేత అయినా. సో డిప్రిసియేషన్ అకౌంట్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ విత్ రేషనల్ అండ్ సిస్టమాటిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ ఓవర్ ది ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ అకౌంట్ అనేది మెయిన్గా మనకు ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్గా జరుగుతూ ఉంటుంది. అంటే డిప్రిసియేషన్ కాస్ట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫర్ ఎవ్రీ ఇయర్ ఎస్టిమేట్ చేసి దాన్ని యొక్క అసెట్ వాల్యూ ఏమవుతుంది అంటే ఒక యంత్రం ఆస్తి విలువ అనేది తగ్గిపోతుంది బికాజ్ ఫర్ ఎనీ కాజ్, అంటే ఏ కారణం చేత అయినా. మీకు ఆ కారణాలని కాజెస్ చెప్తాను. సో నెక్స్ట్ దిస్ ఇస్ ది డిప్రిసియేషన్ అమ్మా. ఓకేనా, అర్థమైందా మీకు డిప్రిసియేషన్ అంటే ఇన్ సింపుల్ మీనింగ్ ఏమా? సార్ అర్థమైంది సార్. అర్థమైందమ్మా మీకు డిప్రిసియేషన్ అంటే? మా రేఖశ్రీ అండ్ యువన్య, మోహన్, బాబీ, నెక్స్ట్ కార్తిక్, మనోజ్, సుశీల్ కుమార్, మీకు అంత అర్థమైందా డిప్రిసియేషన్ అంటే? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. సింప్లీ డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ డిక్లైన్ the value or decreasing in value of an asset due to constant use and due to some constant use or due to some causes. సో కొన్ని కారణాల చేత కానీ కొన్ని అంటే తరచూ వాడుతూ ఉండడం వల్ల కానీ ఆస్తి విలువ ఏమవుతుంది అంటే వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆస్తి విలువ అంటే యంత్రం యొక్క విలువ, అసెట్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గడాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. ఇన్ సింపుల్ వర్డ్స్, the depreciation means the value of the decreasing the value of the decrease in the value of an asset is called depreciation. అంటే ఆస్తి యొక్క విలువ అనేది తగ్గడాన్ని ఏమంటారు, డిప్రిసియేషన్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతా ఉంటుందంటే డ్యూ టు మనకు యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా వేర్ అండ్ టియర్ అంటే తరుక్కి గురవుతుంటుంది. అదేవిధంగా డిప్రిసియేషన్, ఆస్తి విలువ కూడా ఏమవుతూ ఉంటుంది, ఆస్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది, డిప్రిసియేషన్ అంటారు. అదేవిధంగా అబ్సల్యూట్ అంటే వాడుకలో లేకుండా ఉంటుంది, దాన్ని వాడడం తుప్పు పట్టిపోయి అది వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్యాడిక్వసీ అంటే అసమర్థత వల్ల కూడా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, ఆస్తి వాల్యూ ఎవ్రీ ఇయర్ ఆస్తి వాల్యూ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఒక బైక్ కొన్నారనుకోండి, ఒక బైక్ కొంటారు మీరు షోరూమ్ నుంచి, ఈరోజు ఒక బైక్ కొన్నారు. సో బైక్ కొంటే నెక్స్ట్ డేకి ఏమవుతుంది వాల్యూ, ఈరోజు నా 1 lakh అనుకున్నా, బైక్ వాల్యూ వచ్చి అట్ నౌ. సో టుడే ప్రైస్ ఈజ్ 1 lakh ఫర్ బైక్ వాల్యూ. ఆ ఒక వెహికల్ విలువ ఒక 1 lakh ఉంది. ఫ్రమ్ నెక్స్ట్ డేకి వాల్యూ ఏమవుతుంది, ద వాల్యూ విల్ బి ఏమవుతుంది, తగ్గుతుంది. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఈరోజు కొన్నావు, రేపటి వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. అమర్నాథ్కి వాల్యూ అనేది ఏమవుతూ ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. ఎందుకు, బికాస్ బై యూజింగ్ ఆఫ్ ది మిషనరీ, వాటిని యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. బికాజ్ వేర్ అండ్ టేర్ ఉంది, తరుక్కి గురవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అబ్సల్యూట్. సో ఇవన్నీ ఉన్నాయి కాజెస్. సో దీనివల్ల అసెట్ వాల్యూ 1 లక్ష రూపాయలు ఉంది, రేపటికి అది 99,000కు పడిపోతుంది, ఆ ఎల్లుండికి 98,000. సో ఏమవుతుంది, డే బై డే వాల్యూ ఆఫ్ అసెట్ అనేది, ఆస్తి యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, దాన్నే మనం డిప్రిసియేషన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. సో డెఫినేషన్ ఏంటంటే అకార్డింగ్ టు పికెల్స్.
సో పికిల్స్ ప్రకారం ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఆయన, మంచి వన్ ఆఫ్ ది మంచి డెఫినేషన్. The good definition given by the Pickles. What is that? The depreciation is the permanent and continuing diminution. సో తరుగుదల అనేది శాశ్వతంగా నిరంతరంగా ఆస్తి విలువ యొక్క నాణ్యతలో, ఆస్తి విలువ యొక్క పరిమాణంలో, ఆస్తి యొక్క విలువలో తగ్గుదలనే ఏమంటారంటే తరుగుదల అంటారు ఆయన యొక్క వర్డ్స్లో. ఏమంటారు? డిప్రిషియేషన్ ఈజ్ ది పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డిమ్యునిషన్ కంటిన్యూయింగ్ అంటే పర్మనెంట్ అంటే శాశ్వతంగానే ఉంటుంది, అంటే 10 years 15 years 20 years డిపెండింగ్ ఆన్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అసెట్స్. అంటే ఆస్తి యొక్క జీవిత కాలం పైన ఆధారపడి ఉంటుంది అది కూడా. సో అది కంటిన్యూస్గా అంటే నిరంతరంగా మనకి ఏమవుతుంది? డిమ్యునిషన్ అంటే డిక్రీజ్, తగ్గడం. ఇన్ ది క్వాలిటీ అంటే నాణ్యతలో తగ్గింపు, అదేవిధంగా క్వాంటిటీలోను తగ్గింపు. డిమినిషన్ ఇన్ ది క్వాలిటీ, డిమినిషింగ్ ఇన్ ది క్వాంటిటీ. అంటే ఆస్తి యొక్క నాణ్యతలో తగ్గింపు ఉంటుంది, ఆస్తి యొక్క పరిమాణంలోనూ తగ్గింపు ఉంటుంది, ఆస్తి యొక్క విలువలోనూ తగ్గింపు ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు, అకార్డింగ్ టు పికల్స్ సెడ్. అర్థమైందా ఇప్పుడు? ఏమ్మా ఎస్ సార్. మా మిగతా వాళ్ళకి మా తేజస్విని, యువన్య, మీకు అండ్ కార్తీక్, రేఖశ్రీ, తాసినా, మీకు అర్థమవుతుందా మనం చెప్పేది? Yes, sir. సింపుల్ డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ decline the value of an asset, decline in the value of an asset is called depreciation. ఆస్తి యొక్క విలువలో తగ్గింపుని ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. ఓకేనా? సో కాకపోతే అది మనకు ఒక ప్రొసీజర్ ఉంది, అది చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు అంటే పికల్స్, డిప్రిసియేషన్ ఈజ్ ది పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డిమినిషింగ్ ఇన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. అంటే ఆస్తి యొక్క పరిమాణంలోనూ నాణ్యతలోనూ తగ్గింపు ఉంటుంది. ఓకేనా? ఆస్తి యొక్క పరిమాణంలోనూ తగ్గింపు ఉంటుంది, ఆస్తి యొక్క నాణ్యతలోనూ తగ్గింపు ఉంటుంది, ఆస్తి యొక్క విలువలోనూ తగ్గింపు ఉంటుంది. సో దిస్ ఈస్ ది హైలైట్ పాయింట్, వాల్యూ ఆఫ్ అన్ అసెట్. దట్ డిమినిషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్. అంటే ఆస్తి విలువలో తగ్గింపునే ఏమంటారు అంటే డిప్రిసియేషన్ అంటారు. ఓకేనా? అది ఆయన. నెక్స్ట్ ఐఏఎస్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం, ఎందుకంటే మనకి ఐఏఎస్బి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. సో మనకి అకౌంట్ అంటే భారత అకౌంటింగ్ ప్రమాణాలు అంటారు దాన్ని, అకౌంటింగ్ గణక ప్రమాణాలు. సో గణక ప్రమాణాలు దగ్గర మనకి 36 ఉన్నాయి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో మనకి 36 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో 32 మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం, కొన్ని 2 ఏదో టెర్మినేట్ చేశారు, తీసేశారు. సో మనకి ఈ యొక్క డిప్రిసియేషన్ గురించి చెప్పేటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ నెంబర్ 6 ఏఎస్ అంటారు. ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్, అకౌంటింగ్ ప్రమాణం 6 అంటారు. అకౌంటింగ్ ప్రమాణం 6 ప్రకారం ఏం చెప్తుంది అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు ఏఎస్ 6 ప్రకారం స్టేట్స్ దట్ depreciation is allocated so as to charge a fair proportion of the depreciable amount in each accounting period during the expected useful life of the asset. సో ఒక ఆస్తిని మనం ఏం చేస్తామంటే ఒక డిప్రిసియేషన్ అలికేట్ చేస్తాం, ఛార్జ్ చేస్తాం. అది 5% కావచ్చు, 1% కావచ్చు, 5% కావచ్చు, 10% కావచ్చు, 15% కావచ్చు. Depend on the value of an asset, depend upon the usage of an asset, depend upon the lifespan of the asset. అంటే ఆస్తి యొక్క జీవిత కాలం పైన, ఆస్తి యొక్క విలువ పైన మనం ఆధారంగా మనం ఏం చేస్తామంటే తరుగుదల అనేది లెక్కించగలుగుతాము. మీకు చెప్తాను, అది కూడా ఫార్ములా ఒకటి ఉంది, తర్వాత లేటర్ క్లాస్లో మీకు చెప్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక రేట్ అనేది ఛార్జ్ చేస్తాం, దాన్నే డిప్రిసియేషన్ రేట్ అంటాం. ఓకేనా? సో ఛార్జ్ దేనిపైన చేస్తామంటే ఫర్ ఎవ్రీ అకౌంటింగ్ ఇన్ ఈచ్ అకౌంటింగ్ పీరియడ్. సో ప్రతి సంవత్సరం అకౌంటింగ్ పీరియడ్న మనం ఏం చేస్తామంటే ఒక డిప్రిసియేషన్ కన్సెంట్ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేస్తాము అసెట్ పైన. సో అట్లా ఛార్జ్ చేస్తూ రావడం వల్ల ఏమవుతుంది, అసెట్ వాల్యూ డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఒక
ఆస్తి విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అని చెప్తారు. నెక్స్ట్, యాజ్ పర్ ది స్పైసర్ అండ్ పెగ్లర్ ప్రకారం ఆయన ఏమి ఇచ్చాడంటే డిప్రిసియేషన్ మే బి డిఫైన్డ్ యాజ్ ది మెజర్ ఆఫ్ ది ఎగ్జాస్షన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ అన్ అసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ టైం. చూడండి, ఈయన ఏం చెప్పాడంటే తరుగుదల అంటే ద మెజర్ ఆఫ్ ఎగ్జాస్షన్ అంటే ఎగ్జాస్షన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ది అసెట్. అంటే ఒక ఆస్తి విలువ అనేది ఒక ఆస్తి విలువ పైన ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం ఎలా అంటే ఆస్తి విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆస్తి విలువ తగ్గడం వల్ల దేని కారణంగా అంటే ఫ్రమ్ ఎనీ కాజ్, ఏ కారణం చేత అయినా ఆస్తి విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? ఆస్తి విలువ తగ్గుతూ దాని యొక్క జీవిత కాలం పైన కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది, ఏ కారణం చేత అయినా. సో అది ఎప్పుడు డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అది కూడా ఒక కాలంలో. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే ఆ యొక్క అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? అసెట్ వాల్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ సైమల్టేనియస్గా ఏకకాలంలో ఆస్తి విలువ, అదేవిధంగా అసెట్ వాల్యూ, లైఫ్ స్పాన్ ఆఫ్ ది అసెట్ అంటే యంత్రం యొక్క విలువ, యంత్రం యొక్క జీవితకాలం రెండూ తగ్గుతుంది. ఒక్క కాజ్ ఏంటంటే టు బి చార్జ్ ది డిప్రిసియేషన్ ఆన్ ది అసెట్. వన్ ఫ్యాక్టర్ కెన్ చేంజ్ టూ ఆస్పెక్ట్స్. ఒక అంశం ఏమవుతుంది అంటే రెండు అంశాలు మార్చేస్తుంది. ఒకటి లైఫ్ వాల్యూ అంటే అసెట్ వాల్యూ తగ్గుతుంది, ఆస్తి విలువ తగ్గుతుంది తరుగుదల వల్ల. అదేవిధంగా తరుగుదల వల్ల ఏమవుతుంది ఆస్తి యొక్క జీవితకాలం కూడా తగ్గిపోతుంటుంది. చూడండి, ఈ రెండు కారణాలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా చెప్పింది? అర్థమైందా? సో మనకి ఎప్పుడు డిప్రిసియేషన్ అంటే ఏం లేదు, ద డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. సో ఆస్తి యొక్క విలువలో తగ్గడాన్ని ఆస్తి విలువలో తగ్గింపునే తరుగుదల అంటారు. అంటే the value of an asset, the decrease in value of an asset is called depreciation. Simple words. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అవి డెఫినేషన్స్ అవి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి. మీరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ very important thing, very important concept, that is causes of depreciation. అంటే తరుగుదల ఏర్పడడానికి ఏ కారణాలు చేత తరుగుదల ఏర్పడుతుంది అన్నది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క వినండి, కొంచెం శ్రద్ధగా. ఎక్కడైనా డౌట్స్ వస్తే అడగండి మా, నో ప్రాబ్లం. మనం ఏమి చేయట్లేదు. మీకు డౌట్స్ వస్తే అడగండి, ఓపెన్గా చెప్పండి. నాకు ఇది అర్థం కావాలంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు. సో చెప్పేటప్పుడే మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వీ కాంట్ రిపీటెడ్ టైమ్స్. మనం మళ్ళీ చేయలేం కదా రిపీటెడ్. సో కాబట్టి చెప్పేటప్పుడు వినండి. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే తరుగుదలకి గల కారణాలు అంట తెలుగులో. ఈ డిప్రిసియేషన్ రైజ్ అవ్వడానికి, తరుగుదల మనం ఛార్జ్ చేయడానికి కాజెస్ ఏంటి, ఏ కాజెస్ చేత డిప్రిసియేషన్ రైజ్ అవుతుంది? ఓకేనా? సో చూడండి, నెంబర్ ఆఫ్ కాజెస్ ఈజ్ అకౌంటెడ్ టు ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ఎనీ టాంజిబుల్ అసెట్ ఎక్సెప్ట్ ల్యాండ్. అంటే ల్యాండ్ పైన మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేం. సో ల్యాండ్ పైన మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేం, ఎందుకంటే దట్ ఈస్ కాన్స్టెంట్. దట్ ఈస్ అసెట్, నేచురల్ అసెట్, బట్ నాట్ టు బి చార్జ్డ్ డిప్రిసియేషన్ ఆన్ ది ల్యాండ్. మనం భూమి పైన ఎప్పుడు తరుగుదలను లెక్కించలేం. అవునమ్మా? అవునా కదా?
ఎందుకంటే ల్యాండ్ పైన మన భూమి ల్యాండ్ పైన మనం ఎప్పుడు తరుగుదల లెక్క కట్టకూడదు. బిల్డింగ్స్ పైన అయితే లెక్క కడతాం. ఎందుకంటే ఒక బిల్డింగు 50 ఇయర్స్ 100 ఇయర్స్ లోపు ఎంత ఉంటుంది, అది ఏమవుతూ ఉంటుంది, డే బై డే బిల్డింగ్ వాల్యూ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి టాంజిబుల్ అంటే కంటికి కనిపించేటువంటి ఆస్తుల పైన, అంటే మిషనరీస్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, వెహికల్స్గా మోటార్ వెహికల్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ వేరు. సో ఎక్సెప్ట్ ల్యాండ్. సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్ ఆర్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ పారాగ్రాఫ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి, మీకు కాజెస్. సో కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. First one here, two types of causes are there arising the depreciation. First cause is internal causes and second one is external causes. అంతర్గత కారణాలు, బహిర్గత కారణాలు అంటారు. అంటే ఇంటర్నల్ కాజెస్ వల్ల ఏ ఏ ఏ కారణాలు ఇంటర్నల్గా ఏ కాజెస్ రైజ్ అవుతుంది, అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఏ కాజెస్ రైజ్ అవుతుంది. ఓకేనా? సో ఇంటర్నల్లో తీసుకోండి. ఇంటర్నల్గా వచ్చి అంతర్గతంగా వచ్చి మనకి వేర్ అండ్ టియర్ అండ్ డిప్లీషన్. వేర్ అండ్ టియర్ అంటే ఏంటి? ఇంటర్నల్ అంటే అంతర్గత కారణాల్లో వేర్ అండ్ టియర్ అంటే ఏంటి మా చెప్పండి ఒకళ్ళు ఎవరైనా, మీకు బాగా తెలుసు కదా, చెప్పండి. వేర్ అండ్ టియర్ అంటే అరుగు తరుగు అంటారు తెలుగులో, అరుగుదల తరుగుదల అంటారు. ఏం బాబీ సైలెంట్ అయిపోయా? ఏం అర్థం కాలేదా? ఏం లేదు సార్, చెప్పండి సార్, వింటాను. వేర్ అండ్ టియర్ అంటే ఏంటి? తరుగుదల అంటే ఒక మిషన్ మనం యూజ్ చేస్తా ఉంటే అది తగ్గుతా అంటే అరిగిపోతా ఉంటుంది సార్. వెరీ గుడ్. అరిగిపోతూ ఉంటుంది. అంటే దాన్ని అరుగు అంటారు సార్. తరుగు అంటే తరుగు అంటే దాన్ని ఇయర్ కి దాని ఇయర్కి దాని కాస్ట్ తగ్గుతా వస్తాయి సార్. వెరీ గుడ్. దాని తరుగుదల అంటారు సార్. వెరీ గుడ్. సో అరుగు అంటే ఏంటంటే, మనం చూడండి, వేర్ అండ్ టియర్ అంటే అరుగు తరుగు అంటారు. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఫ్యాక్ట్ దట్ ఎనీ అసెట్ విల్ గ్రాడ్యువల్లీ బ్రేక్ డౌన్ ఓవర్ ఏ సర్టెన్ యూసేజ్ పీరియడ్. చూడండి, గ్రాడ్యువల్గా మనకి అసెట్ ఏమవుతుందంటే, తరచుగా ఆస్తి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ అనుకున్నాం. మిషనరీ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనం యూసేజ్ చేస్తూ ఉంటే ఆగిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? లేకపోతే పార్ట్స్ అనేది అరిగిపోవచ్చు. పార్ట్స్ కూడా ఏమవుతాయమ్మా, యాజ్ పార్ట్స్ కంటిన్యూస్లీ ద అసెట్ విల్ using in ప్రాసెసింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఏమవుతుంది అంటే, ఆ ఆస్తిని మనం వస్తువులని ఉత్పత్తి చేసేటప్పుడు ప్రక్రియలో దాన్ని వాడుతూ ఉంటే, ఫ్రీక్వెంటెడ్గా మనం వాడుతూ ఉంటే ఏమవుతుంది, అసెట్ దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ వేర్ అవుట్ అవుతాయి. వేర్ అవుట్ అంటే అరిగిపోతాయి. సో నీడెడ్ టు బి రీప్లేస్డ్. సో వాడిపోతూ అంటే అలా అరిగిపోతూ ఉండడం వల్ల ఏమవుతుంది, అసెట్ రిపేర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సమ్ పార్ట్స్ ఏమైనా అనుకోండి, అరిగి ఏమవుతుంది, వేర్కి గురైనప్పుడు పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి రిపేర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ ఏం చేయాలి, ఆ పార్ట్స్ని మళ్ళీ మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ది వేర్. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ద అసెట్ కెన్ నో లాంగర్ బీ రిపైర్డ్. సో వీటి మధ్య ఈ కాలంలో ఏమవుతుంది, అసెట్ని మనం రీప్లేస్ చేయలేం. సో అసెట్ని మనం రీప్లేస్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఇట్ మస్ట్ బి డిస్పోజ్డ్ ఆఫ్. ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే గ్రాడ్యువల్గా మనకి రిపీటెడ్గా మనకి రిపేర్స్ అవుతూ ఉంది అంటే ఆ అసెట్ మనం ఏం చేయాలి, రిపీటెడ్గా మళ్ళీ తిరిగి మనం రిపేర్లు చేస్తూనే ఉన్నాం అనుకోండి, అది రిపేర్ అవుతూనే ఉంటుంది, మనం రిపేర్స్ చేస్తూనే ఉంటాం. ఏమవుతుంది, అసెట్ అది ఇంకా యూజ్ అంతే అయిపోయింది, దాని యొక్క లైఫ్ స్పాన్ అయిపోతే మనం దాన్ని వెంటనే ఏం చేయాలి, దాన్ని సేల్స్ చేయాలి, అంతే డిస్పోజ్ చేసేస్తాం.
దాన్ని డిస్పోజ్ చేసి ఇంకోటి న్యూ మిషనరీ ఇన్స్టాల్ చేస్తాం. దాని ప్లేస్లో కొత్త మిషనరీని తీసుకొచ్చి పెడతాం. సో ఎందుకంటే బికాజ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, రిపేర్స్ ఎక్కువ పెట్టాలి. సో కాబట్టి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తాం. సో దిస్ కాస్ట్ ఈజ్ మోస్ట్ కామన్ ఫర్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్. నేను ఇందాకే చెప్పా, ఈ వేర్ అండ్ టేర్ ఎక్కడ మనకి అంటే అరుగు తరుగు ఎక్కడ ఈ కారణం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రొడక్షన్ ఎక్విప్మెంట్లో, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి ఏం జరుగుతుంది, వెన్ గూడ్స్ ప్రొడ్యూసింగ్. సో ఎప్పుడైతే మనం వస్తువుని ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఏమవుతుంది అంటే అరుక్కి తరుక్కి గురైపోతుంది. సో అదర్ అసెట్స్ లైక్ బిల్డింగ్స్ కెన్ బి రిపేర్డ్ అండ్ అప్గ్రేడెడ్ ఫర్ ది లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. సో చూడండి, ఈవెన్ ఆల్సో బిల్డింగ్స్ కూడా మనకేమవుతూ ఉంటుంది, దాన్ని వాడుతూ ఉంటే రిపేర్ అవుతుంది. అంటే వాల్స్ ఏదైనా దెబ్బతినడం కానీ, లేకపోతే ఫ్లోర్స్ కానీ, ఇంకోటి కానీ ఏదైనా రిపేర్ చేసుకోవాలి, రెనోవేట్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా లాంగ్ ప్రాసెస్. ఓకేనా, దీర్ఘకాలం మనం ఏం చేస్తుంటాం, రిపేర్ చేసుకొని దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం. సేమ్ థింగ్ ఈజ్ ఆల్సో ఇన్ అసెట్స్. ఆస్తుల్లో కూడా అంతే. మనం ఏం చేస్తాం, దాన్ని ఆ, ఏం చేస్తాం దాన్ని రిపేర్స్ వస్తూ ఉంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ ఉందిరా, మీకు ఒక మోటార్ అమ్మేస్తాం వెహికల్ సార్, అంటే ఇంకోటి దాన్ని ఉంది, కొంచెం రిపేర్ చేస్తాం లేకపోతే అమ్మేస్తాం సార్. అంతే కదా. ఇప్పుడు రిపేర్లు వస్తూ ఉంటే అది మనకి ఏముంటుంది, బర్డన్ ఎక్కువైపోతుంది. దాని రిపేర్స్ సార్ దాన్ని పెట్టలేము, రిపేర్స్ని మెయింటైన్ చేయలేము, మనం బేర్ చేయలేం. ఆ రిపేర్స్ పెట్టే బదులు ఎస్ ఇంకోటి సార్. ఏంటంటే బాబు కొత్త కొత్తది కొనుక్కోవచ్చు వెహికల్ సార్. కొనుక్కుంటే మనకి రిపేర్స్ రాకుండా ఫ్లెక్సిబుల్గా మనకి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాం, న్యూ అసెట్ని పర్చేజ్ చేస్తాం. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే మా. ఈ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఆస్తిని ఎక్కువ మోస్ట్ ఫ్రీక్వెంటెడ్గా మనం యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అసెట్ని మార్చేస్తాం. బికాజ్ ఎందుకంటే రిపీటెడ్ టైమ్స్ రిపేర్సెస్ ఆర్ విల్ కమ్, వస్తూ ఉంటాయి, రిపేర్లు అవుతూ ఉంటాయి, మనం ఖర్చు పెడుతూ ఉంటాం. బట్ అసెట్స్ ఏమవుతుంది, సమ్ టైమ్స్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ప్రొడక్షన్ ఆగిపోతే టోటల్గా సంస్థకి లాస్ రైజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా వేర్ అండ్ టేర్ని ఇదొక కాజు. నెక్స్ట్ డిప్లిషన్. డిప్లీషన్ అంటే ఏంటమ్మా, డిప్లీషన్ అంటే ఎగ్జాస్షన్ అంటారు. ఎగ్జాస్షన్ అంటే క్షీణత, తగ్గింపు అంటారు. అంటే తగ్గుదల వల్ల కూడా క్షీణత అంటారు. ఆస్తి విలువ క్షీణిస్తూ వస్తుంటుంది. చూడండి, an asset may get exhausted through working in case of mineral mines, oil wells, etc. సో జనరల్గా ఇది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఆయిల్ వెల్స్ కావచ్చు, లేకపోతే మైనింగ్ మైన్స్ ఉంటాయి కదా, కోల్ మైన్స్ కానీ, అదేవిధంగా ఐరన్ బోరు, ఇలాంటి మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో బయటికి తీస్తూ ఉంటాం. ఆ బయటికి తీయడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా అసెట్స్ ఏమవుతాయి, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మిషనరీస్ కానీ, ఎక్విప్మెంట్ అంతా ఏమవుతుంది, క్షీణిస్తుంటుంది. చూడండి, ఆన్ ది అకౌంట్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ఆయిల్ అట్ ఏ ఫైనల్ స్టేజ్ కమ్స్ when the mine or well gets completely exhausted and nothing is left further. ఎప్పుడైతే మనం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వాటిని అన్నిటిని బయటికి, ఆయిల్ కానీ లేకపోతే మినరల్స్ కానీ బయటికి తీయడం వల్ల, ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ అంటే పెట్రోలియంస్ ఇవన్నీ, వాటిని అన్నింటిని బయట తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఎక్విప్మెంట్ ఏమవుతుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చే కొద్దికి కంప్లీట్గా ఎందుకు నో యూస్, పనికిరాదు, అది ఇంకా అక్కడేమీ ఉండదు, అంతగా తయారైపోతుంది. ఎందుకంటే ఆస్తి విలువ చాలా ఘోరాతి ఘోరంగా క్షీణించిపోతుంది. ఎట్లా అయిపోతుందంటే స్క్రాప్కి కూడా పనికిరాదు, అలా ఉంటుంది ఈ యొక్క మినరల్స్లో కానీ మైన్స్లో కానీ మిషనరీస్. సో అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ గెట్స్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్, నథింగ్ ఈజ్ లెఫ్ట్. అంతే, అన్నీ వదిలేయాల్సింది, ఇంకేం లేదు అక్కడ. సో కాబట్టి అంతగా మనకి మైన్స్లో కానీ, ఈవెన్ ఆల్సో మిషనరీస్ కూడా. సో మిషనరీస్ కూడా మనకి ఈ విధంగా తయారయ్యడానికి ఛాన్సెస్ ఉందమ్మా. ఓకేనమ్మా, అర్థమైందా? ఇప్పుడు ఈ వేర్ అండ్ టేర్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి అమ్మా, అర్థమైందా? Yes, sir. రేఖశ్రీ, రేఖశ్రీ
అరవింద్? సార్ అర్థమైంది సార్. సో ఏదైనా అంటే మనకి కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే మెయిన్గా 4 కాజెస్ మనకి ఇంకా ఉన్నాయి. సో మెయిన్గా ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్, 2 కాజెస్. వన్ ఈజ్ ఇంటర్నల్ కాజెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాజెస్. Internal we will we come to the internal causes. There are 2 causes are there. One is wear and tear and another one is depreciation. Wear and tear is it is absolutely cause, depreciation cause. And generally the any asset or any machinery will gradually will frequently use constant use. సో అండ్ ఆల్సో ఏమవుతుంది, కాన్స్టెంట్ యూజ్ చేయడం వల్ల, నిరంతరంగా వాడుతూ ఉండడం వల్ల ద అసెట్ విల్ బి డిక్లైన్. సో ఆస్తి విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఆస్తి యొక్క ఆ పార్ట్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గుతూ ఉంటుంది. సో వేరౌట్ అవుతుంది. వేరౌట్ అంటే అరిగిపోతుంది. తరుగుదల అంటే జనరల్గా మనం దాన్ని ఏం చేస్తుంటే ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్ని తరుగుదల అంటే. కానీ అసెట్ వాల్యూ ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. సో అది దాన్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల అసెట్ వాల్యూ తగ్గుతుంది. దాన్ని ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఆ ఆస్తి విలువ తగ్గుతుంది, అసెట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లా మనకి వేర్ అండ్ టేర్. డిప్రిషన్ అంటే కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్, అంటే కంప్లీట్గా క్షీణించిపోతుంది ఆస్తి, ఏం మిగలదాడ, నథింగ్ ఈజ్ ఎల్స్ at the final stage, especially in the on the account of continuous extraction of minerals and oils and oil and natural gases. సో ఇలాంటి వాటిల్లో మనకి మినరల్స్ ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటామో, ఖనిజాలు కానీ ఆయిల్స్ కానీ బయట తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఏం ఉండదు అక్కడ, మొత్తం క్షీణించిపోతుంది. స్క్రాప్ కూడా పనికిరాదు, అంతగా తయారైపోతుంది ఈ యొక్క అసెట్స్ అండ్ మిషనరీస్. సో కాబట్టి దీస్ 2 కాజెస్ ఇన్ ది ఇంటర్నల్ కాజెస్. రేపు వచ్చి మన ఎక్స్టర్నల్ కాజెస్కి వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎక్స్టర్నల్ కాజెస్కి వచ్చి డిస్కస్ చేద్దాం. అర్థమైందమ్మా మీకు? ఫైనల్ స్టేజ్ ఏమ్మా? అర్థమైంది సార్.